ఇంటిని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాధిహితం. నేను తులసిరామ్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. బీజేపీకి షాక్ ఇచ్చిన మణికొండ మున్సిపాలిటీ వార్డు కౌన్సిలర్ నవీన్. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సమక్షంలో టీఆర్ఎస్ తీర్థం. విశాఖ బీచ్లో దిశ యాప్పై సినీ ప్రముఖుల అవగాహన. ఈ యాప్ని మహిళలందరూ వినియోగించుకోవాలని వెల్లడి. చైతన్యపురి చౌరస్తాలో రోడ్డు ప్రమాదం. డివైడర్ను ఢీకొట్టి కారు బోల్తా. మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం దగ్గర తప్పిన ప్రమాదం. ఆలయ పరిసరాల్లో భక్తులు లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్న అధికారులు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, మణికొండ మున్సిపాలిటీ వార్డు కౌన్సిలర్ నవీన్ బీజేపీకి షాక్ ఇచ్చారు. రాజేంద్రనగర్ నియోజకవర్గం మణికొండ మున్సిపాలిటీ 8వ వార్డు బీజేపీ కౌన్సిలర్ నవీన్ కుమార్ రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సమక్షంలో బీజేపీ పార్టీని వీడి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. మైలార్దేవ్పల్లిలోని ఎమ్మెల్యే నివాసంలో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ 8వ వార్డు కౌన్సిలర్ నవీన్ కుమార్ అతని అనుచరులకు టీఆర్ఎస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలకు ఆకర్షితులై పలువురు నేతలు టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని తెలిపారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను దశల వారీగా పూర్తి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధికి ఆకర్షితులై టీఆర్ఎస్ పార్టీలో చేరానని కౌన్సిలర్ నవీన్ కుమార్ తెలిపారు. తన వార్డు అభివృద్ధి కావాలంటే టీఆర్ఎస్ పార్టీ వల్లనే సాధ్యం అవుతుందన్నారు. 200 మంది కార్యకర్తలతో టీఆర్ఎస్లో చేరానని తెలిపారు. నేటి నుండి రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్తో కలిసి పనిచేసి తన వార్డులో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మల్లేశం, కౌన్సిలర్ రామకృష్ణారెడ్డి, టీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. నా పేరు నవీన్ కుమార్. నేను అల్కాపూర్ టౌన్షిప్ మణికొండలో 8వ వార్డు కౌన్సిలర్ని. ఒక 20 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్కి అనుబంధంగానే ఉన్నప్పటికీ, టీఆర్ఎస్కి కార్యకర్తగా పనిచేస్తున్నప్పటికీ కూడా నేను అల్కాపూర్ టౌన్షిప్కి వచ్చిన తర్వాత ఎప్పుడు పార్టీలకు సంబంధం లేకుండా కాలనీ అసోసియేషన్ అందరితో కలిసి పనిచేస్తూ ఉండేవాడిని. అలా అసోసియేషన్లో పనిచేస్తూనే నాకు మొన్న ఎలక్షన్లో కాలనీ నుంచి ఎవరైనా రిప్రజెంట్ చేయాలి మున్సిపల్ కౌన్సిల్లో, మన ప్రాబ్లమ్స్ చెప్పుకోవడానికి ఎవరైనా ఉండాలి అని చెప్పేసి మా కొంతమంది కాలనీ పెద్దలందరూ కలిసి మాట్లాడి నన్ను కంటెస్ట్ చేయమని అడిగితే నిల్చున్నాను. ఈ 1.5 ఇయర్ కౌన్సిలర్గా గెలిచిన తర్వాత ఈ 1.5 ఇయర్ ఎక్స్పీరియన్స్లో నాకు అర్థమైంది ఏంటంటే, బేసిక్గా నాకు టీఆర్ఎస్ అంటే బాగా ఇష్టం. ప్లస్ నాకు అర్థమైంది ఏంటంటే, అధికార పార్టీతో కలిసి ఉంటే ఇంకా ఎక్కువగా డెవలప్మెంట్ చాలా ఉంటుంది. మన ప్రకాష్ అన్న గారు కూడా ఎవరు ఏ పార్టీ వాళ్ళు వచ్చినా అడిగితే ఎమ్మటే సమస్యను పరిష్కరిస్తారు, ఫోన్ చేస్తారు. ఇట్లా నా వార్డులో ఉన్న సమస్యలన్నీ త్వరితగతిన పరిష్కారం కావాలన్నా, వాటర్ త్వరగా రావాలన్నా కానీ అధికార పార్టీతో కలిసి వెళ్ళాలని చెప్పేసి నేను రిలీజ్ అయ్యి వచ్చి జాయిన్ అవ్వడం జరిగింది. నన్ను పార్టీలోకి ఆహ్వానించిన మా అల్కాపూర్ టౌన్షిప్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ నాయకులకి అండ్ నా టౌన్షిప్ మెంబర్స్కి, అసోసియేషన్ మెంబర్స్కి అండ్ మణికొండ టీఆర్ఎస్ నాయకులందరికీ ప్రత్యేకంగా పేరున ధన్యవాదాలు. 8వ వార్డు కౌన్సిలర్ నవీన్ గారు బీజేపీ నుంచి టీఆర్ఎస్ పార్టీలో కార్యకర్తల నాయకులు అందరూ తొలికొచ్చి పెద్ద ఎత్తున కలవడం జరిగింది. ముఖ్యంగా దీనికి పెద్దలు మల్లేశ్వర గారు, రామకృష్ణ గారు, ప్రవీణ్ గారు, ప్రమోద్ గారు, నీలేష్ గారు, జయరాజ్ గారు, ఇంకా గ్రామ పెద్దలందరూ కూడా, ముఖ్యంగా రషీద్ గారు. ఎందుకంటే పార్టీలో తెలంగాణ పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో మనం అందరం కూడా ఒక గూట్లో ఉండి డెవలప్ చేసుకున్న ఆలోచనతో కార్పొరేటర్ గారు నవీన్ గారు రావడం చాలా సంతోషం. అందుకని ఏదేమున్నా అందరం పాతలం కొత్తలం అందరం కూడా కలిసి ఒక ఐకమత్యంతో ఇచ్చిన హామీలన్నీ ఆయన్ని ఇచ్చిన కానీ మనం ఇచ్చిన అన్నీ కూడా కలిసిమెలిసి డెవలప్ చేయాలనే ఆలోచనతో తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిజంగా కూడా మణికొండ ఒక రూపురేఖలు మారిపోయినాయి. కానీ ఇంకా కూడా చాలా మంచినీటి సమస్యలని, రోడ్ల సమస్యలని, డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి. అవన్నీ కూడా అంచెలంచెలుగా తీసుకొచ్చే బాధ్యత తీస్తాం. మొన్ననే ఇంచుమించు ఒక 500 కోట్ల దాకా కూడా మనకు రావడం జరిగింది. అవన్నీ కూడా మంచినీటి సమస్య ఎక్కడెక్కడ ఎత్తుందో అవన్నీ కూడా తీర్చే బాధ్యత తీసుకొని పార్టీలో రాబోయే రోజులలో పార్టీని ఎట్లా బలపరిచయం చేయాలని ఒక నాయకుల చేతుల్లో, కార్యకర్తల చేతుల్లో, కౌన్సిలర్ గారు అందరూ కూడా కలిసి
పార్టీ నిర్వహిస్తాం. మన ముఖ్యమంత్రి గారు ఏదైనా ఒకటే అంటుంటారు, కలిసిమెలిసి చేసినప్పుడే ఏదైనా డెవలప్మెంట్ అవుతుంది అనుకుంటారు. ఆ కోరికతో మనం నవీన్ గారు రావడం చాలా సంతోషం. మనమందరం కూడా తెలంగాణ వచ్చిన తర్వాత నిజంగా కూడా మన ముఖ్యమంత్రి గారిని ఎంత అభినందించిన. ప్రభుత్వం ప్రవేశపెట్టిన దిశ యాప్పై సినీ ప్రముఖులు అవగాహన కల్పిస్తున్నారు. విశాఖ బీచ్లో దిశ చట్టంపై సినీ నటుడు అడవి శేషు అవగాహన కల్పించారు. ఈ యాప్ని మహిళలందరూ వినియోగించాలని, మహిళల రక్షణకు ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. రాఖీ పండుగ రోజు ప్రజలకు అవగాహన పెంచడం ఆనందంగా ఉందని, ఈ యాప్లో ఏ కంప్లైంట్ పెట్టినా తక్షణమే పోలీసులు స్పందిస్తారని చెప్పారు. ఇది దిశ యాప్. అందరు జాగ్రత్తగా చూడండి. మీలో ఎవరికైనా ఐఫోన్ ఉంటే ఖచ్చితంగా మీకు ఆండ్రాయిడ్ ఫోన్ కూడా కొనుక్కునే బడ్జెట్ ఉంటుంది కాబట్టి ఆండ్రాయిడ్ ఫోన్ కూడా కొనుక్కోండి. ఓకే, అయితే ఐఫోన్కే కూడా SOS యాప్ ఉంది, దిశ యాప్. ఇది ఒకసారి ఓపెన్ చేయండి, ఒకసారి చూపించాలి మన ప్రజలకి. అండ్ ఇదండి SOS యాప్. నియర్ బై పోలీస్ స్టేషన్ మీ లొకేషన్ ట్రాక్ చేస్తుంది. మీరు ఈ బటన్ నొక్కితే చాలు ఇమ్మీడియట్గా పోలీస్ వాళ్ళు మీ దగ్గరకు వస్తారు. ఇన్ఫ్యాక్ట్ మీరు ఈ యాప్ తోటి రిజిస్టర్ చేసే 3 ఫోన్ నెంబర్లు కూడా ఫోన్ వెళ్తే మీరు సేఫ్గా ఉన్నారని కనుక్కోవడానికి పోలీసులు ఇమ్మీడియట్గా ఒక కాన్సన్ట్రేషన్ తోటి మీ గురించి ఫోన్లు చేసుకొని కనుక్కుంటారు. సో చాలా చాలా ముఖ్యమైన యాప్ ఆడవాళ్ళకి. దయచేసి దీన్ని యూజ్ చేయండి. నేను ఇక్కడ ఉన్నాను చెప్పుకుని లైట్ తీసుకోవద్దు. చాలా ఇంపార్టెంట్ యాప్. అందరూ డౌన్లోడ్ చేస్తాం. ప్రామిస్? ఆల్రైట్, సూపర్. యా, మంచి పండుగ కూడా కుదిరింది. సో ఐఎమ్ హ్యాపీ టు బీ హియర్. చాలా మంచి విషయం అండి. మీరు కట్టండి. కొంచెం యూత్ వాళ్ళు ఎవరు నాకు రాఖీలు కట్టద్దు. ఓకే, ఇప్పుడు మెయిన్ థింగ్ ఏంటంటే దిశ యాప్ గురించి జస్ట్ ఒక 2 మాటలు చెప్దాం అనుకున్నానండి. దిశ యాప్ ఆండ్రాయిడ్ ఫోన్ ఉన్న, ఈ స్మార్ట్ ఫోన్స్ పట్టుకుని ఎవరైనా సరే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదొక SOS యాప్ లాంటిది. విమెన్ సేఫ్టీ కోసం సీఎం గారు పర్టికులర్గా పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకొని గ్రీన్ లైట్ చేసిన యాప్ అండి ఇది. సో దీంట్లో బెనిఫిట్ ఏంటంటే మీరు జస్ట్ ఒక్కసారి ఆ యాప్ బటన్ నొక్కితే చాలు డైరెక్ట్గా స్టేషన్ కంట్రోల్ రూమ్కి నోటిఫికేషన్ వెళ్ళిపోతుంది అనమాట. మీరు ఒకవేళ యాప్ని స్క్రీన్ని తెరిచి యాప్ని నొక్కలేని పరిస్థితిలో ఉంటే ఫోన్ ఇలా 5 సార్లు ఊపినా చాలు. మీలో ఎవరైనా ఆడవాళ్ళు డేంజర్లో ఉంటే మీరు ఇలా ఊపినా విదిన్ 5 టైమ్స్ ఓపెన్గానే కంట్రోల్ రూమ్ నోటిఫికేషన్ వెళ్తుంది. అండ్ మీ దగ్గరలో ఉన్న ఏ పోలీస్ చెక్స్ అయినా, వెదర్ ఇట్ ఈస్ మోటార్ సైకిల్, జీప్, SUV ఏదైనా సరే ఇమ్మీడియట్గా వాళ్ళకి జియో ట్యాగింగ్ ద్వారా కంట్రోల్ రూమ్ నుంచి ఫోన్ వస్తుంది. ఇమ్మీడియట్గా వాళ్ళ దగ్గరికి వచ్చేస్తారు అన్నమాట. సో ఇది ఒక చాలా చాలా విమెన్ సేఫ్టీ కోసం ఇంపార్టెంట్ యాప్. అండ్ నాకు పర్టికులర్గా SI గారు చెప్పింది ఏంటంటే రాఖీనే చెప్పాలి కాబట్టి 100 అన్నలు ఉన్నదంతా సమానం అనమాట ఈ యాప్. సో ఖచ్చితంగా దిశ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అండ్ మేక్ షూర్ టు యూజ్ ఇట్. అబ్బాయిలు బీ జెంటిల్మెన్, ట్రీట్ విమెన్ విత్ రెస్పెక్ట్ అండ్ సేఫ్టీ అండ్ బీ వెల్. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని గాజుల రామారంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆత్మహత్య చేసుకుంది. భవానీ అనే వివాహితకు పిల్లలు కలగడం లేదని మనస్తాపంతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. దుర్గాప్రసాద్ అనే వ్యక్తి కంప్లైంట్ చేయడం జరిగింది. విషయం ఏంటంటే వీళ్ళ చెల్లెలు భవానీ 26 ఇయర్స్ ఉంటుంది. ఈమెకి 2018లో ఈ పెద్దల సమక్షంలోనే మన మాధవ్ అనే వ్యక్తికి ఇచ్చి వివాహం చేయడం జరిగింది. ఇద్దరు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. సో గత 4 ఇయర్స్ నుంచి విశ్వోదయ కాలనీ గాజుల రామారంలో వీళ్ళు రెంట్కి ఉంటున్నారు కిరాయికి. సో వీళ్ళకి 4 ఇయర్స్ అయితే మ్యారేజ్ అయ్యి సో సంతానం కూడా ఏమి కలగలేదు. సో ఆ విషయంలో అప్పుడప్పుడు ఇంట్లో ఇద్దరికి చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్, దాంట్లో పెద్దలు ఇన్వాల్వ్ అయిపోయి వాళ్ళని సర్ది చెప్పడం ఇట్లాంటివి జరుగుతున్నాయి. సో రీసెంట్గా కూడా 1-2 డేస్ బ్యాక్ ఏదో చిన్న ఇష్యూ అయింది, ఇద్దరు మాట విరిగిపోయింది. సో దాన్ని అమ్మాయి భవానీ మనసులో పెట్టుకొని ఈరోజు 3 o'clock ఆ సమయంలో
వీళ్ళ భర్త ఇంట్లో లేడు. ఏదో పెళ్ళి ఫంక్షన్ పోయి వచ్చేసరికి బెడ్రూమ్ డోరు పెట్టున్నదట. సో అది ఎంత ప్రెస్ చేసినా రాకపోయేసరికి కిటికీ నుంచి చూస్తే అమ్మాయి ఉరేసుకున్నదని చెప్పి గమనించి దగ్గరలో ఉన్న వాళ్ళ తమ్ముడు కూడా వాళ్ళ అన్నయ్య కూడా ఫోన్ చేస్తే ఈ ప్రసాద్ ఇద్దరు కలిసి డోర్ బ్రేక్ చేసి అమ్మాయిని గురి నుంచి కింద తీసేటప్పటికీ అమ్మాయి చనిపోయిందని చెప్పి గమనిస్తారు. సో దీని విషయంలో వాళ్ళు ఫిర్యాదు చేయడం జరిగింది. దానిపైన కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నాము. సో ఇక ఇవన్నీ జనరల్గా ఈ సూసైడ్స్ ఇవన్నీ కూడా ఈ వివాహిత మహిళలు ఈ కుటుంబ విషయంలో చిన్న చిన్న వాటికి అదైపోయి బాగా ఈ మధ్యకాలంలో చూస్తున్నాము. చాలా ఓపిక అనేది అంటే తక్కువ ఉంటుంది. అంతా ఈ ఫాస్ట్ కల్చర్లో ఈ విధానంలో ప్రతి ఒక్కళ్ళు ఈ హరిబరి లైఫ్లో పడిపోయి అప్పటికప్పుడు అయిపోవాలా అనే కొద్దిగా సుదీర్ఘమైన ఆలోచనలు చేయకుండా క్షణికావేశంతో ఇట్లాంటివి చేసుకుని అనవసరంగా వాళ్ళ యొక్క నిండు జీవితాలను వాళ్ళు మధ్యలోనే వాళ్ళు ఆగం చేసుకుంటున్నారు. దయచేసి ఈ ప్రజలందరూ కూడా సమస్య వస్తుంది మనకి. సో అది మనం చూసినప్పుడు మనం విన్నప్పుడు అది మన మనసులో పడ్డప్పుడు ఎంత పెద్దగా అనిపించినా కొన్ని గంటలు చైతన్యపురి చౌరస్తాలో త్రుటిలో ప్రమాదం తప్పింది. డివైడర్ను కారు ఢీకొట్టింది. దీంతో కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ప్రాణ నష్టం జరగలేదని సమాచారం. గుంటూరు జిల్లాలోని మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం దగ్గర పెను ప్రమాదం తప్పింది. ఆలయంలోని దక్షిణ గాలిగోపురం వైపు ఉన్న గోడ ఒక్కసారిగా కుప్పకూలింది. కాగా ప్రమాద సమయంలో ఆలయ పరిసరాల్లో భక్తులు లేకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
మాజీ మంత్రి ఈటెల రాజేందర్కు సహకార సంఘం జిల్లా వైస్ చైర్మన్ పింగళి రమేష్ భారీ షాక్ ఇచ్చారు. మాజీ మంత్రి ఈటెలతో పాటు ఢిల్లీలో బీజేపీ పార్టీలో చేరిన మేము ఇవాళ ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నామని తెలిపారు. వామపక్ష భావాలున్న మాకు బీజేపీ పార్టీ సిద్ధాంతాలు నచ్చలేదని తెలిపారు. సీఎం కేసీఆర్ స్ఫూర్తితో టీఆర్ఎస్లో కొనసాగడానికి నిర్ణయించుకున్నామని వెల్లడించారు. త్వరలోనే టీఆర్ఎస్లో చేరడానికి తేదీని ప్రకటిస్తామని పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక మంత్రి వర్యులు హరీష్ రావు గారు మేము సుమారుగా ఒక 8-9 సంవత్సరాలు జమ్మికుంటలో ఉన్నటువంటి కార్మిక సంఘానికి నాయకత్వం వహించి అధ్యక్షుడిగా కొనసాగి మరి ఆ యొక్క కార్మిక సంఘ భవనం కావాలని చెప్పి ఒక కోరిక ఉండే. మరి మొన్నటికి మొన్న మా కార్మికులందరూ కలిసి గౌరవ ఆర్థిక మంత్రి వర్యులు గౌరవ హరీష్ అన్న గారిని సంప్రదించిన వెంటనే మరి అక్కడ కార్మిక భవనం జాగా శాంక్షన్ చేసి మరి కోట్ల రూపాయలు వెచ్చించి అక్కడ ఆ యొక్క కార్మిక భవనాన్ని కూడా ఇచ్చడం అనేది కూడా మేము కొన్ని సంవత్సరాలుగా 7-8 సంవత్సరాలుగా దాని మీద ఒక కళ ఉండే. మాకు ఒక కార్మిక సంఘ భవనం కావాలని చెప్పి అది కూడా చాలా కాలంగా ప్రతి మేడే కార్యక్రమంలో కూడా మాకు ఒక భవనం అయితే బాగుండు అనేటువంటి ఒక ప్రస్తావన ప్రతి మేడలో చెప్పుకునే వాళ్ళం. అది కూడా దాన్ని అమలుపరిచినందుకు కూడా మేము చేరడంలో అది కూడా ఒక భాగమే. మరి రాబోయే రోజుల్లో కూడా గతంలో ఎక్కడ కూడా 20 సంవత్సరాల కాలంలో గతంలో మేము పనిచేసిన కాడ ఎక్కడ కూడా ఎట్లాంటి కాంట్రవర్సీ సిస్టంలో మెదలకుండా మెదిలిన నాయకత్వంలో కల్లో నాలుకలాగా మెదిలినాం. రేపటి నుంచి కూడా ఏ నాయకత్వంలో అయితే మేము పనిచేయాలనుకుంటున్నామో అక్కడ కూడా పొల్లుపోకుండా నాయకత్వం పార్టీ లైన్ ఏదైతే వాళ్ళు ఇస్తారో ఆ పార్టీ లైన్ అమలు చేయకుండా ప్రజలతో మమేకమై మరి యొక్క టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం ఏ పిలుపు అయితే ఇస్తుందో ఆ పిలుపును ముందుకు అందుకొని మరి ప్రజల్లోకి తీసుకెళ్లి పనిచేస్తామని తెలియజేస్తా ఉన్నాం. మరి గతంలో కూడా నల్లగొండ టౌన్లో కొద్ది రోజులుగా సైకో కలకలం రేపుతున్నాడు. తెల్లవారుజామున ఇళ్ల ముందు కళ్యాపు చెల్లుతున్న మహిళల పట్ల అసభ్య ప్రవర్తనతో రెచ్చిపోతున్నాడు. కాలనీల మహిళలు భయాందోళనలో ఉన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం గోడ కూలిపోయింది. దీనిలో భాగంగా ఎమ్మెల్యే ఆర్కే పరిశీలించారు. తొలుత ఆలయం వెలుపల ఆలయం పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించి ఆలయ అధికారులకు తగు సూచనలు చేశారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఆలయ ప్రహరీ గోడ వద్ద ఆనుకుని ఉన్న భారీ వృక్షాల మూలంగా ప్రహరీ గోడ కూలి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయ కమిటీ వివిధ శాఖల అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించి ఆలయ భద్రతపై తగు సూచనలు చేశారు. ఎమ్మెల్యే ఆర్కే మాట్లాడుతూ సుమారు 200 సంవత్సరాల పూర్వం నిర్మించిన అతి ప్రసిద్ధిగాంచిన ఆలయ గాలిగోపురం గోడ కూలిపోవడం అత్యంత బాధాకరం అని అన్నారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ, నగరపాలక సంస్థ అడిషనల్ కమిషనర్, ఎంఆర్ఓ, ఎండిఓ, ఆలయ పరిపాలనా అధికారి, పరిపాలనా కమిటీతో పాటు వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. అక్కడ గ్యాప్ పూర్తి కనపడుతుంది. ఈ మండపం కూడా కొద్దిగా ఇదే రాగి ఈ లేదని స్లాబ్ అనుకుంటే అయిపోయింది.
పెద్దపల్లి జిల్లాలో వలస కార్మికుడి మృతి విమర్శలకు తావిస్తోంది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా కార్మికుడు మృతి చెందాడంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన పెద్దపల్లి జిల్లాలో చర్చకు తెరలేపింది. ఓదెల మండలం పొత్కపల్లి వద్ద ఈ నెల 12వ తేదీన సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్లో ఉత్తరాఖండ్ నుంచి కర్నూలు జిల్లా నంద్యాలకు 18 మంది కూలీలు వెళ్తుండగా అతుల్ దలి అనే కూలీ కింద పడి తీవ్ర గాయాలయ్యాయి. కాగా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా వైద్యానికి సహకరించడం లేదని తాళ్లతో ఆసుపత్రి సిబ్బంది బెడ్కు కట్టివేయడంతో మృతి చెందాడు. చికిత్స చేయాల్సిన వైద్యులు క్షతగాత్రుణ్ణి తాళ్లతో కట్టేయడంతో మృతి చెందాడని ప్రభుత్వ ఆసుపత్రి ముందు టీఆర్ఎస్ నాయకులు ధర్నాకు దిగారు. Down, down, doctors. Down, down, doctors. డాక్టర్ల నిర్లక్ష్యం నశించాలి. డాక్టర్ల నిర్లక్ష్యం నశించాలి. డాక్టర్ల నిర్లక్ష్యం నశించాలి. డౌన్ నిర్లక్ష్యం నశించాలి. డౌన్ డౌన్ డాక్టర్స్. డౌన్ డౌన్ డాక్టర్స్. డాక్టర్ల నిర్లక్ష్యం నశించాలి. డాక్టర్ల నిర్లక్ష్యం నశించాలి. 12వ తారీఖు కొత్తపల్లి దగ్గర ప్రమాదవశాత్తు రైల్లో నుండి ఉత్తరప్రదేశ్ చెందిన వ్యక్తి ఒక ఆయన ప్రమాదవశాత్తు పడిపోవడం జరిగింది. అతన్ని 108 ద్వారా పెద్దపల్లి ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. ఈ పెద్దపల్లి ప్రభుత్వ హాస్పిటల్లో 12వ తారీఖు జాయిన్ అయిన ఏదైతే బాధితుడు ఉన్నాడో అతనికి మన పెద్దపల్లి వైద్య అధికారులు వైద్య సిబ్బందులు ఎటువంటి ట్రీట్మెంట్ సరిగా చేయకపోగా ఆ ట్రీట్మెంట్ జరుగుతున్న వ్యక్తి వెంబడి ఎవరు లేరు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏదైతే ప్రభుత్వ హాస్పిటల్లో వైద్యులు ఎవరైతే ఉన్నారో ఆ పేషెంట్ని సరిగా పట్టించుకోకపోగా మరియు అతన్ని ఉల్టా చేతులు కాళ్ళు కట్టేసి ట్రీట్మెంట్ చేయక నిర్లక్ష్యానికి గురై ఆ వ్యక్తి ఈరోజు నిన్న చనిపోవడం జరిగింది. ఇది ఖచ్చితంగా చెప్తున్నా ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్న వైద్యులు చేసిన హత్యగా మేము భావిస్తున్నాం. దీనిపైన పూర్తి విచారణ జరగాలి. ఎందుకంటే మన దేశంలో ఏ రాష్ట్రానికి పోయినా ఎక్కడికి పోయినా ఈరోజు వాళ్ళకి జరగవచ్చు, రేపు మనకు జరుగుతాయి కావచ్చు. ఏదైతే ప్రమాదం జరిగిన వెంటనే స్పందించి ట్రీట్మెంట్ చేయాల్సిన డాక్టర్లే నిర్లక్ష్యానికి గురై ఈరోజు ఆ వ్యక్తిని చంపడం జరిగింది. మీకు పూర్తి వీడియోలు మా దగ్గర ఉన్నాయి. అతని చేతులు కట్టేసారు, కాళ్ళు కట్టేసారు. అతనికి ఎటువంటి ట్రీట్మెంట్ చేయకపోగా నిర్లక్ష్యంతో ఆ వ్యక్తి ఈరోజు చనిపోవడం జరిగింది. మీతోటి ట్రీట్మెంట్ చేయడం ఇక్కడ వీలు కాకపోతే అదే అంబులెన్స్లో మీరు కరీంనగర్ హాస్పిటల్కి పంపించవచ్చు, అక్కడ నుండి వరంగల్ గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించవచ్చు, అక్కడ నుండి గాంధీ హాస్పిటల్కి పంపించవచ్చు. ట్రీట్మెంట్ చేయరాకపోతే పంపించకపోగా అతని చేతులు కాళ్ళు కట్టేయడం వల్ల ఈరోజు అతను చనిపోవడం జరిగింది. ఖచ్చితంగా దీనికి సంబంధించిన సూపరింటెండెంట్ గారిపైన మరియు ఎవరైతే డ్యూటీ డాక్టర్ ఉన్నారో వారిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరియు అదేవిధంగా ఏదైతే ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో గౌరవ కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన మహిళలకు శిశు సంక్షేమం ద్వారా ఆడపిల్ల పుడితే మగపిల్లాడు పుడితే ప్రభుత్వం పైసలు ఇస్తుందని చెప్పడం ద్వారా గవర్నమెంట్ హాస్పిటల్కు వేలాది మంది అక్కలు చెల్లెలు వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ చేయించుకుంటూ గర్భధారం కింద వాళ్ళు ఆపరేషన్లు చేయించుకున్న తరుణం కనబడుతున్న సమయంలో ఏదైతే ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తున్న డాక్టర్లు వాళ్లకు సొంతంగా పెద్దపల్లి చుట్టుపక్కల పెద్దపల్లి టౌన్లో గవర్నమెంట్ ప్రైవేట్ హాస్పిటల్ పెట్టడం జరిగింది. ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్కు ఈ మహిళలు రావడం వల్ల మా బిజినెస్ ఎక్కడ దెబ్బతింటుందని చెప్పి ఇవి ఈ బులెటిన్ విశేషాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బీజేపీకి షాక్ ఇచ్చిన మణికొండ మున్సిపాలిటీ వార్డు కౌన్సిలర్ నవీన్. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సమక్షంలో టీఆర్ఎస్ తీర్థం. విశాఖ బీచ్లో దిశ యాప్పై సినీ ప్రముఖుల అవగాహన. ఈ యాప్ని మహిళలందరూ వినియోగించుకోవాలని వెల్లడి. చైతన్యపురి చౌరస్తాలో రోడ్డు ప్రమాదం. డివైడర్ను ఢీకొట్టి కారు బోల్తా. మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం దగ్గర తప్పిన ప్రమాదం. ఆలయ పరిసరాల్లో భక్తులు లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్న అధికారులు. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే. ఈ బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333.